హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా కామెంట్స్ అనేవి వస్తున్నాయి. సో వాటిలో కొన్ని ప్రశ్నలకు సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏమంటే, సో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేయాలి, దీనికి సంబంధించి ఏదైనా అఫీషియల్ లింక్ ఉందా అని చెప్పని అడుగుతున్నారు. అలానే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎలా వస్తుందని చెప్పి అడుగుతున్నారు. అలానే ఫస్ట్ క్లాస్లో ఇప్పుడు మేము కొత్తగా జాయిన్ చేస్తున్నాము, సో కాబట్టి మాకు తల్లికి వందనం వస్తుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. రేషన్ కార్డులలోకి పిల్లలను ఇప్పుడు జాయిన్ చేస్తున్నామండి, మాకు తల్లికి వందనం వస్తుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో అదేవిధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మాకు, సో మాకు తల్లికి వందనం మిస్ అయిపోతుందా అని చెప్పి కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఈ యొక్క డౌట్స్ కనుక మీకు కనుక ఉండినట్లయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇన్ఫర్మేషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా వస్తాయన్నమాట. ఓకేనా? సో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లోకి ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పారనమాట. సో గెలిచిన తర్వాత కూడా చాలా సార్లు అయితే చెప్పారు, ఖచ్చితంగా మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు. 15,000 రూపాయల లెక్కన. ఇక్కడ ఎగ్జాంపుల్గా ముగ్గురు కనుక ఉండినట్లయితే 45,000 రూపాయల దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి దరఖాస్తు చేయడం ఎలా అని చెప్పి అడుగుతున్నారు. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి దరఖాస్తు చేయడానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ లింక్ అయితే లేదు. ఓకేనా? సో అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అప్లై చేయకుండా ఈ యొక్క తల్లికి వందనం సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తారని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను తల్లికి వందనం పథకం పేరిట అయితే రిలీజ్ చేస్తామని చెప్తుంది. అంటే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉందన్నమాట. ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డేటాను సో వెరిఫై చేసి 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసి ఒక ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ లిస్ట్లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకి ఈ తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుందన్నమాట. అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిగ్రీ లేదా ఇంజనీరింగ్ అనేది చేసేదానికి వెళ్ళిపోయి ఉంటారనమాట. వాళ్ళకి కూడా తల్లికి వందనం పథకం అనేది జమ కావడం జరుగుతుంది. ఎందుకంటే 2024-25 విద్యా సంవత్సరంలో వాళ్ళు ఇంటర్ లోపలే ఉంటారనమాట. తల్లికి వందనం అనేది 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు 2024-25 విద్యా సంవత్సరంలో అయితే ఈ యొక్క ఇంటర్లోనే ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కూడా తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుందని తెలుస్తోంది. సో ఇక్కడ మీకు ఒక 2-3 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు దొరికాయి. ఒకటి, లింక్ అనేది ఎలాంటిది లేదు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా లిస్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళకి కూడా ఈ తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుందని మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేము కొత్తగా అంటే ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సో విద్యార్థులను జాయిన్ చేస్తున్నాం, ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తున్నాం, మాకు తల్లికి వందనం పథకం అనేది వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ చెప్పినటువంటి ఇయర్ ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే 2024-25 కాబట్టి ఇప్పుడు మీ పిల్లవాడి విద్యా సంవత్సరం 2025-26 అవుతుంది. అందువల్ల ఫస్ట్ క్లాస్ జాయిన్ చేస్తున్నటువంటి వాళ్ళకి అంటే ఫ్రెష్గా జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావు. అలానే రేషన్ కార్డులలో పేర్లను జోడించాము, సో మాకు తల్లికి వందనం పథకం అనేది వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ రేషన్ కార్డులు ఆల్మోస్ట్ యాడింగ్ అనేటివి చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్రూవల్ అనేటివి వచ్చేసాయి. సో ఇక్కడ మీ విద్యార్థి అంటే మీ పిల్లవాడు ఆల్రెడీ గవర్నమెంట్ డేటాలో అయితే ఉంటాడు కాబట్టి అంటే విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటాలో అయితే ఉంటాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. సో లిస్ట్ వచ్చినప్పుడు దాన్ని 6 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టి ఇక్కడ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటారు. అప్పుడు మీకు రేషన్ కార్డు అనేది అలాట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ గురించి అడుగుతున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఫైనల్ లిస్ట్లో అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి ఫైనల్ లిస్ట్లో కనుక ఈ యొక్క
తల్లి ఎవరైతే ఉంటారో వారు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అదే విధంగా ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే డీబీటీ విధానంలో గవర్నమెంట్ డబ్బులను విడుదల చేస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఎలాంటి తప్పులు లేకుండా మీ అకౌంట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది. ఓకేనా? ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఎన్పిసిఐ గురించి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో దాన్ని విజిట్ చేయండి. సో మీరు ఏ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకుని ఉన్నారో లేదో ఒకసారి చెక్అవుట్ చేసుకొని మీ అకౌంట్ అది కాకపోతే మార్చుకోవచ్చు అక్కడే. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇక ఫైనల్గా వచ్చేసి రిలీజ్ డేట్. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ ఎప్పుడు రావచ్చు అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా జూన్ 12వ తేదీన స్కూల్స్ అనేటివి ప్రారంభం అయితే అవుతాయి కదా. ఈ 12వ తేదీన గవర్నమెంట్ అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్తుంది. అయితే ఈ మాట మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే జూన్ 12వ తేదీన ఈ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేసినట్లయితే తర్వాత దానికి సంబంధించి కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తే బాగుంటుంది. అలా చెప్పకుండా డైరెక్ట్గా జూన్ 12వ తేదీన తల్లుల యొక్క ఖాతాల్లోకి డబ్బులు అనేవి వేసేస్తామని చెప్తున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ అనేది అప్డేట్లో లేదు. అంటే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ రావడము, సో అందులో ఉన్నటువంటి వాళ్ళను వెరిఫికేషన్ చేయడము, ఇలాంటి ప్రాసెస్ అనేది జరిగిన తర్వాతనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదల కావాలి. సో గవర్నమెంట్ ఇదే ఫాలోఅప్ అయితే అవుతుంది. త్వరలోనే దీని మీద ఖచ్చితమైన సమాచారం అయితే వస్తుంది. నేను చెప్పినట్లుగానే జరగవచ్చు. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు విడో పెన్షన్ సంబంధించి గవర్నమెంట్ అంటే గతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అంతా కూడా తీసింది ఏప్రిల్ నెలలో. సో చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. మే నెలలో వాళ్ళకి పెన్షన్ రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల చేత వారికి ఆపేసి ఇప్పుడు జూన్ నెలలో అయితే ఇస్తున్నారనమాట. సేమ్ అదేవిధంగా గవర్నమెంట్ కనుక జూన్ నెలలో అయితే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి వ్యాలిడేషన్ అంతా కూడా చేసిన తర్వాత ఆగస్టు లేదా జూలై నెలలో ఈ పథకానికి సంబంధించిన నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇదే జరుగుతుందండి. మరో వారం రోజుల్లోనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ 1 by 1గా మీరు వినే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకున్నటువంటి డౌట్స్ అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు తప్పకుండా వివరాలు అనేవి అందిస్తాం. సో అయితే లాస్ట్లో చూసుకున్నట్లయితే అండి, ఈ తల్లికి వందనం పథకం అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకైనా డిప్లొమా చేస్తున్నాము మాకు రాదా అని చెప్పి మీరు అడగవచ్చు. డిప్లొమా చేసేటువంటి వాళ్ళకి వచ్చేసి విద్యా దీవెన పథకం అనేది గతంలో అయితే వచ్చేది. సో ఇప్పుడు అదే పథకాన్ని ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే గవర్నమెంట్ అయితే విడుదల చేస్తుంది కాబట్టి మీకు వచ్చేసి వేరే పథకం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది అనమాట క్లియర్గా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇందులోని సమాచారం నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా అయితే మేము పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.